దానికి అనుకంప పోని వదిలేసి వాడి కర్మ అంతే, వాడి కర్మ వల్ల వాడు బాధపడుతున్నాడు, మనం ఏం చేయలేమనే యాటిట్యూడ్ ఉంది మన సొసైటీలో. అది కాదు. అనుకంప అంటే కంపాషన్. ప్రతి ఒక్కరి మీద మనం దీనావస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి మనం కంపాషనేట్ గా ఉండాలి, హెల్ప్ఫుల్ గా ఉండాలి అని చెప్పేది ఈ అనుకంప బౌద్ధంలో. దాని గురించి ఈరోజు మనకు వారు ప్రవచనం ఇస్తున్నారు. వారి ప్రవచనం మనం చెప్పుకోతూ విరమిస్తున్నాం. నమో బుద్ధాయ. అందరికీ నమో బుద్ధాయ. ఈరోజు మనం ఈ ప్రవచన కార్యక్రమాన్ని త్రిశరణ పంచశీలతోటి మొదలు పెడదాం. అందరూ చేతులు జోడించి చెప్పండి. సాధు 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 సాధు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. తిసరణగమనం సంపున్నం వందే పానాతిపాతా వేరమణి సిక్ఖాపదం సమాదియామి, పాణాతిపాతా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. అదిన్నాదానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి, అదిన్నాదానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. కామేషు మిచ్ఛాచారా వేరమణి సిక్ఖాపదం సమాదియామి, కామేషు మిచ్ఛాచారా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. మూసావాదా వేరమణి సిక్ఖాపదం సమాదియామి, మూసావాదా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. సురామేరయ మజ్జపమాదఠానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి, సురామేరయం మజ్జపమాదఠానా వేరమణి సమాదియామి. తిసరణేన సద్ధిం పంచశీలం ధమ్మం సాధుకం సురక్షితం కత్వా అప్పమాదేన సంపాదేతబ్బం. సాధు సాధు సాధు.
విపత్తి పటివాహాయ సబ్బ సంపత్తి సిద్ధియ సబ్బ దుఃఖం వినాశాయ సబ్బ భయం వినాశాయ సబ్బ రోగం వినాశాయ భవేదీఘాయుకదాయకం సబ్బలోకం హితత్తాయ పరిత్తంతం బణామహే సమంతాచక్రవాలేషు అత్రాగచ్చంతు దేవతా సద్ధమ్మం మునిరాజస్స శృణంతు సగ్గముక్కదం ధమ్మస్సవనకాలో అయం భదంతా ధమ్మస్సవనకాలో అయం భదంతా పరిత్తధమ్మస్సవనకాలో అయం భదంతా నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స కరుణాశీతల హృదయం పన్యాపజ్యోత విహతమోహతమం సనరామరలోకగురుం వందే సుగతిం గతి విముక్తం బుద్ధోపి బుద్ధభావం భావిత్వా చైవ సచ్చికత్వా చ యం ఉపగతో గతమలం వందే తమనుత్తరం ధమ్మం సుగతస్స ఓరసానం ఉత్తానం మారసేనమథనానం అట్టన్నం పి సమూహం శిరసా వందే అరియ సంఘం. శ్రద్ధ బుద్ధి సంపన్నులైన ఉపాసక ఉపాసకులారా, ఈరోజు మనం బౌద్ధ ధమ్మంలో అనుకంపం అనే దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. సమయాభావం వల్ల నేను ఈరోజు ఎక్కువ సమయం ప్రవచనం ఇవ్వలేను, అందువల్ల సంక్షిప్తంగా దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పదం మనం తీసుకున్నట్లయితే ఈ పదాన్ని యొక్క అర్థం చాలా సరళంగా మనం అర్థం చేసుకున్నట్లయితే అనుకంపం అంటే మైత్రీ కరుణలను చేతలలో చూపడం. మైత్రీ కరుణలను చేతలలో చూపడాన్నే అనుకంపం అంటారు. ఈ అనుకంపాన్ని బుద్ధ భగవానుల వారికి మనం అన్వయించి చూసినట్లయితే బుద్ధ భగవానుల వారు ఈ అనుకంపను ఏ విధంగా చూపించారు? ఇందాక నేను పఠించినటువంటి ఒక గాథ ఉంది. కరుణాశీతల హృదయం పన్యాపజ్యోత విహతమోహతమం అంటే కరుణాశీతల హృదయం. బుద్ధ భగవానుల వారిని వర్ణించేటప్పుడు మనం ఈ పదం వాడుతూ ఉంటాం. ఏంటంటే కరుణాశీతల హృదయం, ఆయన హృదయం కరుణతో నిండి ఉన్నది. అక్కడ శీతలం అంటే క్లేశ సంహరణ లేక నిర్మలత్వం లేక పరమశాంతి ఇవన్నీ వస్తాయి. అంటే ఆయన అనంత కరుణామయుడు. మనం చాలా మతాలలో ఈ పదాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. నేను బౌద్ధం వైపుకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఏది అంటే దేవుడు అంటే ఎవరు, లేకపోతే దేవుడికి కొన్ని అట్రిబ్యూషన్స్ ఉంటాయి, అవి ఏ విధంగా సాధించాలి, ఆ విధంగా ఆ ఆలోచనలు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా నన్ను బౌద్ధం వైపుకు వెళ్ళేటట్టు చేశాయి. దానిలో ఈ పదం కూడా మనం చాలా మతాలలో ఆయా మతాలలో ఉన్నటువంటి దైవత్వాన్ని వర్ణించడానికి ఈ పదం వాడతాం. ఏంటి అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. కానీ ఈ అనంత కరుణను అపార కృపను ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి, ఈ కరుణ అదేవిధంగా దయ వీటిని పెంపొందించుకునేటువంటి మార్గాలు ఆయా మతాలలో ఉండవు. కానీ బౌద్ధంలో కరుణని ఏ విధంగా పెంపొందించుకోవాలి,
దయను ఏ విధంగా పెంపొందించుకోవాలి, మైత్రిని ఏ విధంగా పెంపొందించుకోవాలో బుద్ధ భగవాన్లు వారు చాలా సరళంగా చెప్పడం జరిగింది. ఇక్కడ బుద్ధ భగవాన్లు వారిని మనం తీసుకున్నట్లయితే కరుణాశీతల హృదయం పన్యాపజ్యోత విహత మోహతమం అంటే ఆయన అజ్ఞానాంధకారాన్ని జయించడం జరిగింది. అజ్ఞానాంధకారాన్ని ఏ విధంగా జయించారు అంటే ప్రజ్ఞ ద్వారా జయించడం జరిగింది. ఆయన ప్రజ్ఞ ద్వారా ఆయన అజ్ఞానాంధకారాన్ని జయించేశారు. జయించేసి ఆయన ఊరుకోలేదు. ఏం చేశారు? వారు ఈ కరుణను పెంపొందించుకోవడం జరిగింది. అసలు ఆయన సిద్ధార్థుడు బోధిసత్వుడుగా లేకపోతే సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకోవడానికి కారణం ఏంటి? దాని వెనుక ఉన్నటువంటి ప్రేరణ ఏంటి అంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రేరణ ఆయనలో ఉన్నటువంటి మహాకరుణ. ఆయనలో ఉన్నటువంటి మహాకరుణ వల్ల వారు సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకున్నారు. అందువల్లే మహాకారునికో నాతో హితాయ సబ్బ పాణినం పూరత్వ పారమీ సబ్బ భక్తో సంబోధి ముత్తమం. మహాకారునికో నాతో, ఆయన అనంత కరుణామయుడు, మహాకరుణ కలిగినటువంటి వారు. ఆయన మహాకరుణతో అదేవిధంగా హితాయ సబ్బపాణి, ఆయనలో ఉన్నటువంటి మహాకరుణ వల్ల ఈ అన్ని ప్రాణుల యొక్క సమస్త ప్రాణుల యొక్క హితాన్ని ఆయన కోరుకున్నారు. హితాన్ని కోరుకోవడం అనేది ఒక భావన. అందరూ కూడా మంచిగా ఉండాలి అని కోరుకోవడం అనేది ఒక భావన. ఆయన భావనలతో కేవలం భావనలతో సరిపెట్టలేదు. ఆయన కేవలం ఆ భావనలతో సరిపెట్టలేదు. హితాయ సబ్బ పాణిను, దానికోసం ఆయన ఏం చేశారు? పూరత్వ పారమీ సబ్బ, ఆయన పారమితలన్నిటినీ కూడా పూర్తి చేశారు. పారమితల్ని పెంపొందించుకున్నారు. బోధి ప్రక్రియ ధర్మాలను ఆయన పెంపొందించుకోవడం జరిగింది. పెంపొందించుకొని ఆయన ఏం సాధించారు? సమ్యక్ సంబోధిని వారు సాక్షాత్కరించడం జరిగింది. సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించారు. సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకున్న వెనువెంటనే వారు వ్యక్తిగతంగా సాధించవలసింది వారు సాధించేశారు. కానీ సాధించినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగతంగా సాధించవలసింది సాధించినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి మహాకరుణ వల్ల ఆయన ఈ సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కోరి ఆయన బయటికి వచ్చి అందరికీ కూడా ధమ్మ ప్రవచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన హితాన్ని కోరుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన యావత్ ప్రాణికోటి యొక్క హితాన్ని కోరుకోవడం జరిగింది. హితాన్ని కోరుకొని యావత్ మానవాళికి వారు పరమశాంతిని పరమానందాన్ని కలుగజేయాలి అనుకున్నారు. దానికోసం ఆయన మానవాళి యొక్క దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకోవడం జరిగింది. ఆ దుఃఖాన్ని అర్థం చేసుకుని యావత్ ప్రాణికోటిని కూడా దుఃఖ విముక్తం చేయడం కోసం ఆయన కరుణాభావ తరంగాల్ని పెంపొందించుకున్నారు. కరుణాభావ తరంగాల్ని పెంపొందించుకోవడమే కాకుండా యావత్ మానవాళిని దుఃఖ విముక్తం చేయడానికి ఒక పరిష్కార మార్గాన్ని వారు కనుగొనడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కరోనా విపత్తును మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కరోనా విపత్తు రావడానికి మానవ తప్పిదం ఒక కారణం. కరోనా అనే వైరస్ రావడానికి మానవ తప్పిదం కారణం. అది రకరకాలుగా ఉంటుంది. విపత్తు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించుకోలేకపోవడానికి కూడా కారణం మానవ తప్పిదమే కారణం. ఇక్కడ సమస్యల్లా ఏంటి అంటే ఈ అనుకంప అనేది లేకపోవడం కూడా దీనంతటికీ కూడా కారణం అవుతుంది అని మనం బౌద్ధ తత్వం ద్వారా మనం ఈ సమస్యని మనం చూసినట్లయితే మనకి ఇది అవగతం అవుతుంది. బుద్ధ భగవాన్ల వారు చెప్తారు ఏంటి అంటే ఒక పరిష్కార మార్గాన్ని ఆయన చూపించడం జరిగింది. ఏంటి చూపించారు అంటే ఈ సమస్త లోకం కూడా
దుఃఖంలో నిండి ఉంది. ఈ సమస్త లోకం ఏ విధంగా దుఃఖంలో నిండి ఉంది? ఈ సమస్త లోకం కూడా మండిపోతూ ఉంది. ఈ సమస్త లోకం మండిపోతూ ఉంది. ఈ సమస్త లోకం పొగచూరుకుపోతూ ఉంది. ఈ సమస్త లోకం దహించుకుపోతూ ఉంది. ఈ సమస్త లోకం ప్రకంపిస్తుంది. ఈ విధంగా ఈ సమస్త లోకము కూడా క్లేశాలలో చిక్కుకుపోతూ ఉంది, దుఃఖంలో చిక్కుకుపోతూ ఉంది. ఈ సమస్త లోకం ఏ విధంగా మండిపోతుంది అంటే క్లేశాలతో మండిపోతూ ఉంది. ఈ సమస్త లోకం పొగసూరుకుపోతూ ఉంది. ఎలా అంటే అజ్ఞానంతో ఈ సమస్త లోకం కూడా పొగసూరుకుపోతూ ఉంది. అదే విధంగా ఈ సమస్త లోకం దుశ్చర్యలతోటి దహించుకుపోతూ ఉంది. అదే విధంగా ఈ సమస్త లోకం అశాశ్వతమైనటువంటి లౌకిక విషయాల కోసం, అదేవిధంగా క్షణికమైనటువంటి లౌకిక సుఖాల కోసం ప్రకంపిస్తూ ఉంది. ఈ విధంగా సమస్త లోకం ఉన్నట్లయితే ఈ సమస్త లోకం కూడా దుఃఖంలోకి కూరుకుపోతూనే ఉంటుంది అని చెప్పి బుద్ధ భగవానులు వారు, అంటే ఒక బోధిసత్వుడు, ఈ సమస్త లోకం యొక్క దుఃఖాన్ని వారు అవగతం చేసుకున్నారు. ఏ విధంగా అవగతం చేసుకున్నారు అంటే యావత్ మానవాళి దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి అవగతం చేసుకున్నారు. అవగతం చేసుకుని కేవలం తాను మాత్రమే ఆ దుఃఖం నుండి బయటపడే ప్రయత్నం చేయలేదు. నాతో పాటుగా సమస్త మానవాళి కూడా ఈ దుఃఖ విముక్తం కావాలి అని చెప్పేసి బుద్ధ భగవానుల వారు కోరుకోవడం జరిగింది. మనం బుద్ధ భగవానుల వారులో ఉన్నటువంటి కరుణ అనే దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కరుణ అంటే ఒక భావన, కరుణా భావనలు లేకపోతే మైత్రి భావన. ఇందాక నేను చెప్పినట్టు అనుకంప అంటే మైత్రి కరుణలను చేతలలో చూపించడమే అనుకంప అంటారు. ఇక మనం బుద్ధ భగవానుల వారిలో ఉన్నటువంటి అనుకంపను మనం గమనించినట్లయితే ఇది కేవలం ఆయన ప్రెజెన్స్ లో, ఆయన దగ్గర ఉన్నట్లయితే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే ఆయన్ని తలుచుకుంటే ప్రశాంతంగా ఉంటారు అన్నది కేవలం అది మాత్రమే కాదు. ఆయనలో ఉన్నటువంటి అనుకంప ఏం చెప్తుంది అంటే ఆయన మాటలను చేతలను కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రతిదాన్ని కూడా చేతలలో చూపించడం జరిగింది. ఇక్కడ ఈ పాళీ గ్రంథాలను పాళీ త్రిపీఠికాలను మనం అధ్యయనం చేసినట్లయితే ఈ అనుకంపకు సంబంధించి ఈ విషయం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. బుద్ధ భగవానుల వారిలో ఉన్నటువంటి అనుకంప ఏదైతే ఉందో అది కేవలం ఆయన ప్రెజెన్స్ లో ఉంటే మనం అనుభవించే ఫీలింగే మాత్రం కాదు, ఒక ప్రశాంతత మాత్రమే కాదు. ఈ అనుకంప అనేది, ఈ అనుకంప వల్ల ఆయన ఏదైతే చెప్పారో అది చేయడం జరిగింది. ఆయనలో ఉన్నటువంటి అనుకంపను వారు చేతల్లో చూపించడం జరిగింది. ఆయనలో ఉన్నటువంటి అనుకంప వల్ల ఆయన ఏం చేశారు? సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకొని వారు ఈ సమస్త మానవాళికి ఒక సద్ధమ్మ మార్గాన్ని వారు చూపించడం జరిగింది. ఈ విధంగా అనుకంప అంటే మైత్రి కరుణలను చేతలలో చూపించడాన్నే అనుకంప అంటారు. మన స్థిరచిత్తాలో బ్రహ్మ విహార ధర్మాలను గురించినటువంటి ఈ ప్రవచనాలు చాలా జరిగాయి. బ్రహ్మ విహార ధర్మాలు 4 ఉంటాయి: మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఈ 4 బ్రహ్మ విహార ధర్మాలను అప్రమాణ ధర్మాలు అంటారు. మానవుడు వీటిని, ఈ 4ంటిని అప్రమాణంగా పెంపొందించుకోవాలి. వీటిని అప్రమాణంగా పెంపొందించుకోగలిగినట్లయితే మానవుడికి పరమహితం చేకూరుతుంది. ఇవి తప్ప వేటిని కూడా అప్రమాణంగా పెంపొందించుకోకూడదు. మధ్యమ మార్గాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. కానీ వీటిని అప్రమాణ ధర్మాలు అంటారు. ఈ అప్రమాణ ధర్మాలు ఈ 4 కూడా, ఈ 4ంటిని కూడా మనం అప్రమాణంగా
పెంపొందించుకోవాలి అని చెప్పి బుద్ధ భగవానుల వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ అప్రమాణ ధర్మాలు ఏదైతే ఉన్నాయో వీటిని పెంపొందించుకోవడం ద్వారా వ్యక్తి తనలో ఉన్నటువంటి క్లేశాలను జయించి ముక్తిని పొందగలుగుతాడు అని చెప్పేసి బుద్ధ భగవానుల వారు చెప్పడం జరిగింది. సార్ ఆంజనేయ రెడ్డి గారు, మై గెస్ పవర్ లేదు, సో ఆయన బ్యాటరీ అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. నేను బంతే గాంధీ సబ్జెక్టు స్పెషల్ గా చెప్పని చెప్పి కోరాను. ఎందుకంటే అనుకంప అనేది బౌద్ధంలో చాలా ముఖ్యమైనది. బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ, లోకానికి అనుకంప, లోకంతో యూ షుడ్ బి మూవ్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ us. లోకానుకంపాయ, కంపాషన్ ఫర్ ది వరల్డ్. ఈ కంపాషన్ నుంచి, కంపాషన్ ఫర్ పీపుల్, ఈ కంపాషన్ నుంచి బుద్ధిజంలో లవ్ అనే దానికి అంత ప్రామినెన్స్ వచ్చింది. లవ్ అనేది వాళ్ళు బారో చేసి దీంట్లో పెట్టారని చెప్పి కొంతమంది హిస్టారియన్స్, బుద్ధిస్ట్ హిస్టారియన్స్ వాళ్ళు రాశారు, క్రిస్టియన్స్ రాశారు. దీనికి క్రిస్టియానిటీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది మొదలైంది బౌద్ధంలో, కానీ దీనికి సరి అయిన మనం ఇంపార్టెన్స్ ఇవ్వక పైగా ఒక మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ యువర్ కర్మ అనేది ఫేటలిజం కింద తీసుకొచ్చి ఎవరికన్నా ఏదన్నా బాగలేకుంటే అది వాడి కర్మ, మనం ఏం చేస్తాం అనే యాటిట్యూడ్ మనలో డెవలప్ అయింది. అది ఎవరికి ఏ కర్మ కాదు, మనలో ఉన్న ఇన్సెన్సిటివ్గా అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే అవతల వాడు బాధపడుతున్నప్పుడు మాట్లాడుతున్నారా? అచ్చా, అవతల వారు బాధపడుతున్నప్పుడు అది వాడి కర్మ అని వదిలేరాదు. అది ఎందుకు మనం చెల్లించకపోతే మనం వాట్ ఈస్ ఇట్ ఐ కెన్ డూ టు హెల్ప్ హిమ్ అనే ఆలోచన మనకు రాకపోతే మన బుద్ధిసే కాదన్నమాట. బుద్ధిజంలో ది ఫండమెంటల్ క్వాలిటీ అవతల వాళ్ళని చూసి మన మనసు చెల్లించి మనం ఏం చేయగలమో అది చేయాలనే కోరిక ఉండడము, కోరికని కల్టివేట్ చేయడము చాలా ముఖ్యం. చాలా మంది చూస్తుంటాం, రోడ్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది, పక్క నుంచి వెళ్ళిపోతారు, కానీ ఏమైనా చేయగలమా మనం, కెన్ వి టేక్ ది ఇంజర్డ్ టు ది హాస్పిటల్, కెన్ వి స్టాప్ దేర్ అండ్ టేక్ హిమ్ టు ది హాస్పిటల్ అని చెప్పి ఆలోచన రాదు, పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. విచ్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్. అదేవిధంగా ఒక్కోసారి మనం కార్లో పోతూ ఉంటాం, ఎవరో నడిచిపోతూ ఉంటారు, పాపం చాలా దూరం నడిచిపోతూ ఉంటారు. నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చూసేవాడిని పిల్లల్ని. నేను పోయిన జీప్లోనో కార్లోనో పోతా ఉంటే నడిచిపోతూ ఉండేవాడు. ఆపి వాళ్ళని ఎక్కడ పోవాలంటే స్కూల్, ఎంత దూరం పోవాలంటే ఇంకా 3 కిలోమీటర్లు ఉంది సార్, ఎక్కించుకొని పోవడం, అది దింపడం. అంటే ఘనకార్యం చేసామని కాదు నేను చెప్పేది. మస్ట్ ఆ సిచ్యుయేషన్ చూసి మనం రియాక్ట్ కాకపోతే మనలో సెన్సిటివిటీ ఉన్నట్టే కాదన్నమాట. అదేవిధంగా ఒకసారి నేను మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటే రోడ్ యాక్సిడెంట్ అయిపోయి ఎక్కడో అక్కడ 4-5 పడి ఉన్నారు. మా కారులో 4-5 మేము ఉన్నాం ఫ్యామిలీతో. అక్కడ అందరినీ నేను దించేసి ముందు ఆ 4-5 హాస్పిటల్లో చేర్చి మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళని తీసుకొని పోయినాను. అంటే చెప్పేది నేను గొప్ప చేశానని చెప్పుకోవటం లేదు. నేను చెప్పేది ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు మనం అంత మాత్రం వల్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించకుండా ఉంటే, ఏ మతమైనా సరే, బౌద్ధమైనా సరే, క్రిస్టియానిటీ ఉంటే అది ధర్మమే కాదు, చెల్లించవలసిన అవసరం ఉంది. అనుకంప అంటే కలిసి చెల్లించడం, అవతల వాడిని చూసి మన మనసు చెల్లించడమే అనుకంప. అది నేను మనం దాంట్లో బంతే ఉన్నారు, బంతే సంఘపాల కూడా ఉన్నారు అనుకుంటాను, బంతే సంఘపాలు ఉన్నారు, దమరకి బంతే ఉన్నారు. ఈ థీమ్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. బై దిస్ అలోన్ వీ కెన్ ఓవర్కమ్ ది ఇన్సెన్సిటివిటీ అమాంగ్ us. ఇప్పుడు ఒకసారి ఒక క్యాథలిక్ ఫాదర్ నాతో చెప్తున్నాడు, ఆయన నాకు బాగా సన్నిహితుడు, చాలా మంచివాడు. ఆయన అన్నాడు, మన దేశంలో ప్రాబ్లం ఏమిటంటే మన ఇది we don't react when somebody is in trouble. అది వాడి కర్మాన్ని వదిలేస్తాము. ఈ యాటిట్యూడ్ ఉన్నంత కాలము మన దేశం బాగుపడదు అని ఆయన క్యాథలిక్ ఫాదర్ నాకు చెప్పాడు ఒకసారి. అప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను, ఎందుకు ఇది ఇట్లా వచ్చింది? ఇది బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ వర్డ్ కర్మ. కర్మ అంటే వాడు ఏదో మహాపాపం చేసి అనుభవిస్తున్నాడు. మహాపాపం చేసి అనుభవించినా కూడా మనకు వాడికి అది ఎవరైనా, ఐ ఆల్వేస్ సే నోబడీ ఈజ్ అన్డిజర్వింగ్ ఆఫ్ హెల్ప్. ఈవెన్ అంగుళిమాల్ లాంటి వాడిని భగవానుడు హెల్ప్ చేశాడు కదా. నోబడీ ఈజ్ అన్డిజర్వింగ్ ఆఫ్ హెల్ప్. అందువల్ల ఈ ఇన్సెన్సిటివ్ని ఏ విధంగా మనం హౌ వీ కెన్ ఓవర్కమ్ అనేది మనం ఆలోచించాలి. ఇది ఒక థీమ్ గా మనం డెవలప్ చేసుకొని మన బంతే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఈ అనుకంపం అనేది మనం ఏ విధంగా పెంచుకోవాలి అనేది మనం ఆలోచించాలని, అందువల్ల నేను నారాయణ బంతేని రిక్వెస్ట్ చేసి దీని మీద మాట్లాడమని కోరాను. ఆయన కొంచెం ఆలోచించి మాట్లాడి, కానీ ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినందువల్ల ఇంకోసారి కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. బంతే దమరకిట బంతే ఉన్నారు, సంగపాల బంతే ఉన్నారు,
వారు కూడా దీని గురించి ఆలోచించి హౌ టు మేక్ అవర్ పీపుల్ మోర్ సెన్సిటివ్ టు డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ అనేది మనం ఆలోచించాలి. అలా చేసినప్పుడు దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అని నా ఉద్దేశం. సంజయ్ గారు, మీరు మిమ్మల్ని మాట్లాడమని ఆహ్వానిస్తాం. Yes, sir. Yeah. Namo Buddhaya to everyone. What to talk about the compassion? As we say that when the tree bears the fruits, that branch automatically it comes down. It is just like a humility and modesty that we develop, when we get educated and we have a good character. So these are the natural outcomes of good behavior, a Shila with a good education that builds a good character, makes a good citizen. Similarly, Karuna and Maitri, compassion and brotherhood that we develop, fraternity, metta that we develop. This is nothing but the natural outcome. Bhanteji, I think he is online. Yeah, Bhanteji online now. Yes. బంతీజీ అన్మ్యూట్ చేసుకోండి. యా, బంతీజీ. ఇందాక చెప్పుకున్న ప్రవచనం నుండి కొనసాగిద్దాం. ఈ పాళీ గ్రంథాల్లో మనం చూసినట్లయితే అనుకంప చిత్త, అనుకంప భావన, అనుకంపక ఈ పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ముందు చెప్పుకున్నట్టు అనుకంప అంటే ఈ మైత్రి మరియు కరుణలను చేతల్లో చూపించడం అనుకంప. ఒక వ్యక్తి ఈ అనుకంపను పెంపొందించుకోవాలి అంటే ముందు ఆ వ్యక్తి ఇతరుల యొక్క బాధలను, ఇబ్బందులను, దుఃఖాన్ని గుర్తించగలగాలి. రెండవది, ఇతరుల యొక్క బాధలను, ఇబ్బందులను గుర్తించి చెల్లించి వారి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక తపన అనేది అతనిలో ఉండాలి అని బుద్ధ భగవానులు వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుకంపను చూపించలేరు. ఈ అనుకంపను చూపించాలి అంటే ఆ వ్యక్తిలో మానవులంతా సమానమే అన్నటువంటి సమభావనను ఆ వ్యక్తి కలిగి ఉండాలి. అనుకంపను కలిగినటువంటి వారు మానవులంతా సమానమే అని చూస్తారు. అందరినీ కూడా సమానంగా చూస్తారు. అందరినీ సమానంగా చూడడమే అనుకంప అని బుద్ధ భగవానులు వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడడం, ఒక కైండ్నెస్ తో మాట్లాడడం, ఇది కూడా ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అనుకంప అని బుద్ధ భగవానులు వారు చెప్పడం జరుగుతుంది. మూడవది, మన దగ్గర ఉన్నటువంటి ధనం కావచ్చు, సంపదలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని ఇతరుల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం లేదా ఇతరులను దుఃఖం నుండి దూరం చేయడం కోసం వెచ్చించగలడం అనేది ఇట్ ఈజ్ ఆల్సో ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అనుకంప. నాలుగవది, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం కలిగి ఉండటం, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం అనేది కూడా అనుకంప. ఇక్కడ మనం బౌద్ధాన్ని మనం గమనించినట్లయితే బౌద్ధం ప్రతిసారి ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా సద్గుణాలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంటాయి, నిక్షిప్తమై ఉంటాయి. కానీ సమస్యల్లా ఏంటి అంటే తన వద్ద ఉన్నటువంటి సద్గుణాలకు ఒక పరిధిని నిర్దేశించుకుంటాడు మానవుడు. పరిధిని నిర్దేశించుకొని ఆ పరిధిలోనే తన యొక్క మంచిని, సద్గుణాలను చూపుతూ ఉంటాడు. ఇది బౌద్ధం చెప్పేటువంటిది. బౌద్ధ జీవన మార్గాన్ని మనం తీసుకున్నట్లయితే దాని ద్వారా జరిగేది ఏంటి అంటే వ్యక్తి వికాసం, మనోవికాసం. అంటే అతను తనలో ఉన్నటువంటి సద్గుణాలను చూపించేటువంటి పరిధి పెరుగుతూ ఉంటుంది. మైత్రిని మనం తీసుకున్నట్లయితే ప్రతి తల్లి వద్ద మైత్రి ఉంటుంది. ఎందువల్లంటే ప్రతి తల్లి కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డను ప్రతి తల్లి కాపాడుకుంటుంది. అది మానవుడైనా లేకపోతే పక్షి అయినా, ఒక
పురుగైనా ఇంకోటైనా ఏదైనా సరే ప్రతి ప్రాణి కూడా, తల్లి అయినటువంటి ప్రతి ప్రాణి తన బిడ్డను తన ప్రాణాలను పణంగా పెట్టి తాను కాపాడుకుంటూ ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ విహార ధర్మాలను మనం చూసినట్లయితే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ప్రతి తల్లి తన బిడ్డ పట్ల ఈ 4 చూపుతుంది. అంటే ఏ విధంగా చూపుతుంది? తన బిడ్డ పట్ల ఆ తల్లికి ఉన్నటువంటి అనుకంపం వల్ల ఆ తల్లి తన బిడ్డ పట్ల ఈ 4 కూడా చూపడం జరుగుతుంది. ఏ విధంగా చూపడం జరుగుతుంది? తల్లి తండ్రి ధ్యానం చేసుకుని నా బిడ్డ పట్ల కేవలం మైత్రీ భావ తరంగాలను ప్రసరింపచేస్తూ ఉంటారా అంటే కాదు. ప్రతి తల్లి తండ్రి కూడా ఈ 4 కూడా తమ తమ బిడ్డల పట్ల చేతల్లో చూపుతారు. అంటే ప్రతి తల్లి తండ్రిలోనూ కూడా ఈ బ్రహ్మ విహార ధర్మాలు అనేవి నిక్షిప్తమై ఉంటాయి. అనుకంప అనేది కూడా మ్యూట్ అయింది, మళ్ళీ కనెక్షన్ ప్రాబ్లం వచ్చిందండి. ప్రతి తల్లి తండ్రిలోనూ ఉంటుంది. ఈ బ్రహ్మ విహార ధర్మాలు అనేవి కూడా ప్రతి తల్లి తండ్రిలోనూ ఉంటాయి. కానీ ఈ బ్రహ్మ విహార ధర్మాలకి, అదే విధంగా ఈ అనుకంపకి వీరు ఒక పరిధిని నిర్దేశించుకుంటారు. ఎందుకు ఈ పరిధిని నిర్దేశించుకుంటారు? దేనికి ఏంటి కారణం అంటే 2 కారణాలు మనం చెప్పచ్చు. ఏంటి అంటే శాస్త్రీయత లేకపోవడం, రెండవది మానవీయత అనేది లేకపోవడం. శాస్త్రీయత, మానవీయత ఈ 2 లోపించటం వల్ల మానవుడు వీటికి, ఈ అనుకంపానికి, అదేవిధంగా ఈ బ్రహ్మ విహార ధర్మాలకి ఒక పరిధిని నిర్దేశించుకుంటూ ఉంటాడు. ఆ పరిధిలోనే ఉండిపోతాడు. ఇక్కడ అందువల్ల ఒక వ్యక్తి అనుకంపాన్ని చూపడం లేదు అంటే, తనలో ఉన్నటువంటి మైత్రి కరుణను ఇతరుల పట్ల చేతల్లో చూపించడం లేదు అంటే దానికి కారణం ఏంటి? అనుకంప అనేది లేకపోవడం. అదే విధంగా అనుకంప లేకపోవడానికి కారణం శాస్త్రీయత, మానవీయత ఈ 2 కూడా వారిలో లోపించడం. ఇది బుద్ధ భగవానుల వారు చెప్పడం జరుగుతుంది. ఈ అనుకంపను మనం ఏ కోణంలోనైనా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం తీసుకున్నట్లయితే వారు రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం ద్వారా అనేక హక్కులను కల్పించారు. వారు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో వారు పొందుపరిచినటువంటి హక్కుల వల్ల భారతదేశంలో అందరూ కూడా చదువుకోగలుగుతున్నారు, ఉద్యోగాలు సంపాదించారు, స్టేట్స్ వెళ్తున్నారు, ధనం సంపాదిస్తున్నారు, చాలా సుఖంగా జీవించగలుగుతున్నారు. కానీ అనుకంప అనేది లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? వారు నిర్దేశించిన మార్గంలో నడవరు. ఈ విధంగా మనం ఈ అనుకంపను అనేక కోణాల్లో మనం అన్వయించుకోవచ్చు. ఈ అనుకంప అనేది లేకపోవడానికి కారణం ఏంటి? ఆయన భావజాలాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోకపోవడం. ఇక్కడ శాస్త్రీయత అంటే ఏమీ లేదు. శాస్త్రీయత అంటే ప్రజ్ఞ అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం. ఆయన భావజాలాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నట్లయితే ఏంటి? ఆయన భావజాలం అంతా కూడా మానవీయతే ఉంటుంది. ఆయన చెప్తారు, నేను బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాను అంటే బౌద్ధంలో ఈ ప్రజ్ఞ, కరుణ ఈ 2 కూడా ఉన్నాయి గనుక నేను దీనిని స్వీకరించాను అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఏంటి అంటే మనం ఈ మైత్రి కరుణలను చేతల్లో చూపించేటువంటి అనుకంపాన్ని మనం పెంపొందించుకోగలగాలి అంటే మనం శాస్త్రీయత, మానవీయతలను మనం పెంపొందించుకోవాలి. ఇక్కడ శాస్త్రీయత, మానవీయతలను మనం పెంపొందించుకోవాలి అంటే మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాల నుండి మనం బయటికి రావాలి. బయటికి వచ్చి మనం ఏం చెయ్యాలి అంటే ఈ మైత్రి, కరుణ అనేవి ఒక భావతరంగాలు అంటే ఇవి ఒక సంవేదనలు. ఈ భావతరంగాలు, అదే విధంగా ఈ సంవేదనలు
రూపంలో ఇవి మానవునిలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇవి ఏంటి అంటే మనకి కావలసిన వారి పట్ల అవి వాటికి అవే జనరేట్ అయిపోతూ ఉంటాయి, ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కానీ ఇతరుల పట్ల, పరుల పట్ల ఇవి ఉత్పన్నం కావు. అందువల్లే మనం ఇతరులు ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం చెల్లించము. కేవలం నేను, నాకు సంబంధించిన వారు, నా కుటుంబ సభ్యులు వారు కష్టాల్లో ఉంటే మనం చెల్లిస్తాము. వారికి మనం సహాయాన్ని చేతల్లో చూపించడం జరుగుతుంది. ఇతరులకు వచ్చేసేటప్పటికి ఏం చేస్తాము? మాటలు మాట్లాడుతూ ఉంటాం, కేవలం మాటలు చెబుతూ ఉంటామే తప్ప చేతల్లో ఏ విధంగానూ కూడా సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. దానికి కారణం ఏంటి అంటే శాస్త్రీయత, మానవీయత లోపించడం. శాస్త్రీయత, మానవీయత పెంపొందించుకోవడం అంటే ఏంటి అంటే మళ్ళీ ప్రజ్ఞను పెంపొందించుకోవాలి, అదే విధంగా కరుణను పెంపొందించుకోవాలి. ప్రజ్ఞను పెంపొందించుకోవడం అంటే ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. శాస్త్రీయత అంటే ఏంటి అంటే ఒక సత్యాన్ని వీక్షించడం, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. దానికోసం మనం ఏం చెయ్యాలి? బుద్ధ భగవానుల వారు, నేను పదే పదే చెప్తూ ఉంటాను, బౌద్ధులుగా మనం ముందుగా చేయవలసింది ఏంటి అంటే మన గురించి మనం తెలుసుకోవడం. బౌద్ధం యొక్క ఒకానొక ఇన్వెన్షన్ ఏంటి అంటే బుద్ధ భగవానుల వారు వచ్చి మానవునిలో జరిగేటువంటి ఆ మానవ ప్రక్రియ గురించి ఆయన పూర్తిగా మనకి వివరించడం జరిగింది. మానవుని యొక్క యావత్ ఇంటర్నల్ గా జరిగేటువంటి ఆ యావత్ ప్రక్రియ గురించి ఆయన మనకి వివరించారు. మానవుడు అంటే నామరూపాల సమాహారం. మానవుడు అంటే నామరూపాల సమాహారం, అదే విధంగా పంచస్కందాల సమాహారం అని మానవుణ్ణి వివిధ స్థాయిల్లో వారు మనకి విశ్లేషించడం జరిగింది. మనం పటిච්ච సముప్పాద సిద్ధాంతాన్ని మనం తీసుకున్నట్లయితే అక్కడ ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి అంటే మనం ఈ అనుకంపను పెంపొందించుకోవాలి అన్నా, మైత్రీ కరుణలను పెంపొందించుకోవాలి అన్నా మనం చేయవలసింది ఏంటి అంటే మనలో సంవేదనలు ఏ విధంగా కలుగుతాయో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మానవీయత లోపించడం అన్నా, శాస్త్రీయత లోపించడం అన్నా ఇదే. నీవేంటో నీవు తెలుసుకోవాలి, నీలో జరిగేటువంటి ప్రక్రియ గురించి నీకు అవగాహన ఉండాలి. మానవీయత కూడా ఒక సంవేదన. ఇది బుద్ధ భగవానుల వారు ఈ మానవుల్లో జరిగేటువంటి ఈ ప్రక్రియ గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. అవిద్యపచ్చే సంకార, సంకారపచ్చే విజ్ఞాన, విజ్ఞానపచ్చే నామరూపం, నామరూపపచ్చే సలాయతనం, సలాయతనపచ్చయ పస్స, పస్సపచ్చయ వేదన, వేదనాపచ్చయ తన్హ, తన్హపచ్చయ ఉపాదానం, ఉపాదానపచ్చయ భవ, భవపచ్చయ జాతి. ఈ విధంగా పటిච්ච సముప్పాద సిద్ధాంతంలో బుద్ధ భగవానుల వారు మానవుల్లో జరిగేటువంటి ఆ ప్రక్రియ గురించి మనకి సవివరంగా వివరించడం జరిగింది. మనం ఈ జీవితం పట్ల, మానవ జీవితం పట్ల శాస్త్రీయ దృక్కోణాన్ని పెంపొందించుకోవాలి అన్నా, మనం మానవీయతను పెంపొందించుకోవాలి అన్నా మనం చేయవలసింది ఏంటి అంటే అష్టాంగ మార్గాన్ని జీవన విధానంగా చేసుకుని మనం జీవిస్తూ సాక్షాత్కరించుకోవాల్సింది ఏంటి? పటిච්ච సముప్పాద సిద్ధాంతాన్ని మనం సాక్షాత్కరించుకోవాలి. ఆ విధంగా మనం పటిච්ච సముప్పాద సిద్ధాంతాన్ని మనం సాక్షాత్కరించుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏ సందర్భాలలో, ఏ పరిస్థితుల్లో నాలో ఏ రకమైనటువంటి భావనలు కలుగుతున్నాయి, నేను నా భార్య బిడ్డల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాను, నా కన్న బిడ్డ పట్ల నేను త్యాగనిరతితోటి వ్యవహరిస్తున్నాను, నా భార్య బిడ్డల పట్ల నేను అనంతమైనటువంటి మైత్రీ కరుణను చూపిస్తూ ఉన్నాను, ఆ మైత్రీ కరుణను చేతల రూపంలో చూపిస్తున్నాను, నా భార్య బిడ్డల పట్ల నేను అనుకంపాన్ని కలిగి ఉంటున్నాను. కానీ ఇతరుల పట్లకు వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అంటే నేను నా వారి పట్ల చూపిస్తున్నటువంటి ఆ అనుకంపాన్ని వేరే వాళ్ళ
పట్ల వేరే వాళ్ళకు వచ్చేసేటప్పటికి నేను చూపించలేకపోతూ ఉన్నాను. ఈ విధంగా చూపించలేకపోవడం వల్ల జరుగుతున్నది ఏంటి? ఈ విధంగా నువ్వు చూపించలేకపోతున్నావు అంటే నీకు తెలియకుండానే నీ మనసులో ఏం జరుగుతుంది? విద్వేషం అనేది కలుగుతుంది. అంటే నీవు ప్రతి సందర్భంలో ఏం చేస్తున్నావు? తన మన అనే ఒక భేదభావంతో ప్రతిదాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నావు. అంటే నీకు సమదృష్టి లేదు, భావన లేదు. ఈ సమభావన లోపించడం వల్ల నీవు అనుకంపాన్ని చూపించలేకపోతున్నావు. ఈ సమభావన లేకపోవడం వల్ల నీవు ఇతరులందరూ కూడా నీ తోటి వారి యొక్క దుఃఖానికి నీవు చలించలేకపోతున్నావు. నీవు నీ తోటి వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాల్ని నీవు అందించడం లేదు. శ్రద్ధా బుద్ధి సంపన్నులైన ఉపాసకులారా, ఇప్పుడు కరోనా విపత్తు వచ్చింది. విపత్తు వచ్చి మనకి చతురార్య సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంది. వ్యాధి, ఈ దేహం అనేక రకాలుగా వ్యాధులకు గురవుతూ ఉంటుంది. అదేవిధంగా మరణం సంభవిస్తూ ఉంటుంది. మరణం సంభవిస్తే మనం ఏది కూడా తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి. దేనిని కూడా మనం కూడా తీసుకువెళ్ళలేం. బౌద్ధం ఏం చెప్తుంది అంటే, జీవించినప్పుడే సమభావంతో జీవించు. జీవించినప్పుడు నీవు జీవించి ఉండగానే పుణ్యకార్యాలను చెయ్యి. నీవు జీవించి ఉండగానే నీవు తోటి వారికి సహాయం చెయ్యి, అనుకంపాన్ని చూపించు అని చెప్పి బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరుగుతుంది. బుద్ధ భగవాన్ల వారు చూపించినటువంటి అనుకంపం ఏదైతే ఉందో ఆ అనుకంపం అత్యున్నతమైనటువంటి అనుకంపం. ఎందువల్ల అది అత్యున్నతమైనటువంటి అనుకంపం అంటే, ఆయన మానవాళి యొక్క దుఃఖానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించడం జరిగింది. అంతటి అత్యున్నతమైనటువంటి అనుకంపాన్ని వారు కలిగినారు గనుక దశపారమితులను వారు పెంపొందించుకున్నారు. బోధి ప్రక్రియ ధర్మాలను పూర్తి చేసి సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకోవడం జరిగింది. అలా కాకుండా మనం అనుకంపానికి ఒక పరిధిని నిర్దేశించుకుని ఆ పరిధిలోనే మనం అనుకంపాన్ని చూపిస్తూ ఉన్నట్లయితే మన దైనందిన జీవితం కేవలం ఆ పరిధిలోనే ఉండదు. మన దైనందిన జీవితం యావత్ సమాజంతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఏంటి, మనం ఆ అనుకంపాన్ని మనం యావత్ మానవాళికి, ఈ అనంత విశ్వానికి కూడా మనం విశ్వవ్యాప్తం చేసినట్లయితే తద్వారా మనకి పరమహితం చేకూరుతుంది అని చెప్పి బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అనుకంప అంటే మన మైత్రి కరుణలను చేతల్లో చూపించడం. ఈ విధంగా బౌద్ధ తత్వంలో కొన్ని పదాలు ఇక్కడే మనకి నిర్దిష్టంగా కనపడుతూ ఉంటాయి. అది మైత్రి కావచ్చు, కరుణ కావచ్చు, అదేవిధంగా ముదిత, ఉపేక్ష అనేవి. భారతీయ ఆధ్యాత్మిక తాత్విక విధానాలను మనం తీసుకున్నట్లయితే ఈ పదాలు నాకు తెలిసి బౌద్ధం ద్వారానే మనకి తెలిసాయి అనుకుంటాను. ఈ బుద్ధ భగవాన్ల వారే ఈ పదాలను మనందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ విధంగా బౌద్ధంలో అనుకంప అనేది చాలా విశిష్టత కలిగినటువంటి పదం. ఇక మనం బౌద్ధ భిక్షువులను శీలయాచన చేసేటప్పుడు కూడా అనుకంపం ఉపాదాయ అంటే వాళ్ళని అనుకంపతోటి మనకి త్రిశరణ పంచశీలాలను ఇవ్వమని అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అనుకంప బుద్ధ భగవాన్ల వారు ఒకానొక సందర్భంలో ఈ అనుకంపానికి సంబంధించి ఒక సూత్రాన్ని ప్రబోధించడం జరిగింది. దాన్ని ఏమంటామంటే అనుకంప సూత్త. ఈ అనుకంప సూత్తలో ఏం చెప్తారు అంటే, ఒక బౌద్ధ భిక్షువు ఒక గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువు, లేకపోతే ఒక నగరంలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువు ఆ నగర ప్రజల పట్ల ఏ విధంగా అనుకంపాన్ని చూపించాలి,
బౌద్ధంలో ఏంటి అంటే నేను చెప్తూ ఉంటాను. సింగాల వధు సూత్రంలో బుద్ధ భగవానుల వారు బాధ్యతల గురించి చెప్తూ ఉంటారు. సమాజం అంటే ఏంటి? సమాజం అంటే భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, చదువు చెప్పినటువంటి గురువులు, అదేవిధంగా జ్ఞానబోధ చేసేటువంటి ధర్మ గురువులు, కింద పనిచేసేవారు, పైన ఉండేటువంటి యజమానులు, వీరందరూ కలిస్తేనే ఒక సమాజం అవుతుంది. సమాజం ఈ విధంగా, ఈ సమాజం అంటే ఈ సంబంధాలన్నీ కలిస్తేనే సమాజం. సింగాల వధు సూత్రంలో బుద్ధ భగవానుల వారు ప్రతి సంబంధం పట్ల నీవు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతల గురించి వివరిస్తారు. వివరిస్తూ ఆయా బాధ్యతల్ని నీవు సక్రమంగా నిర్వర్తించాలి అంటే నీ దగ్గర ఏముండాలి? అనుకంప అనేది ఉండాలి. నీవు ఈ యొక్క అనుకంపని అన్ని దిశల్లోనూ చూపించాలి. ఈ అనుకంపని నీ భార్యాబిడ్డల పట్ల చూపించాలి, నీ గురువుల పట్ల చూపించాలి, నీ క్రింద పనిచేసే వారి పట్ల చూపించాలి, నీ యజమాని పట్ల చూపించాలి, నీ స్నేహితుల పట్ల చూపించాలి. ఈ విధంగా నీవు ఈ అందరి పట్ల అనుకంపను కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆయా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతావు అని చెప్పి బుద్ధ భగవాన్ వారు చెప్పడం జరుగుతుంది. ఈ అనుకంపంలో బుద్ధ భగవానుల వారు ఒక బౌద్ధ భిక్షువు తన ఉపాసకుల పట్ల నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఏంటి అని చెప్తూ, ఆ బౌద్ధ భిక్షువుకి అనుకంప అనేది లేకపోతే ఈ బాధ్యతలను నిర్వర్తించలేడు అని చెప్పడం జరుగుతుంది. బౌద్ధ భిక్షువు అనుకంప కలిగినటువంటి భిక్షువు ఏం చేస్తాడు అంటే ఆ ఉపాసకుల్ని ఒక ఉన్నతి శీలాచరణం వైపుకి నడుపుతాడు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం వైపుకి నడపడం జరుగుతుంది. మరి సంజయ్ గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నారు. కుడ్ యు ప్లీజ్ కంటిన్యూ? మీరు అన్మ్యూట్ చేసుకోండి. Yes, sir. Sir, please. Venerable Bhante was continuing with a wonderful talk on compassion. As we all know, Karuna and Maitri, these are inherent virtues of all human beings. Just like when we switch on the light. So we do not have to say the darkness to vanish. It automatically vanishes. Similarly, when there is ignorance is removed from the mind, the impurities are removed from the mind, the Maitri and Karuna, they automatically sprung up. They are the natural outcomes of a pure mind. So, I would say that it is nothing but a sign of humanity, because as we understand, Buddha also said that nahi verena verani samatti the khudasana, averene samatti esa dhammo sanantara. So it's not by enmity and hatred, as we see in our society. Many a times there is a cruelty. The women, children, and the innocents, they are killed for no reasons. We are seeing the wars going on now also. So these are the conditions in our society also. We see that if we want that this cruelty, this kind of anarchy, if it has to be removed from the society, then every nation, every country in the world, every society in the world, and every individual in the world should walk on the path of morality, walk on the path of happiness. And how we can achieve this? When the individual and the society, they practice the path, which is universal path as taught by the Buddha. That is the Dhamma. Dhamma is for all. It's not that one society needs a Dhamma and another society doesn't need it. Because who doesn't want to be happy on this earth? Everybody wants to be happy. But in the process, what we do, we virtually live with ignorance. So unless and until we remove the ignorance, these virtues of Karuna and Maitri, they will not come up.
As we see in the society, there is so much of contempt and hatred about other people or from another belief and faith. Sometimes just because he belongs to a particular religion, people, they kill a person without understanding that he is a virtuous man, a noble man, or a man of good character and education. So why such kind of behavior is there in the society? Such a behavior, lack of compassion, lack of brotherhood and fraternity, it arises because out of ignorance. So the basic thing that Buddha taught, that is Dhamma. Dhamma, it is for developing morality, living with practicing morality. It is for developing wholesome deeds. And at the same time, that is the concentration of mind and purifying your mind. Sachitta Pariyodapna. That is what Buddha is teaching. That is the Dhamma that Buddha taught. And if all of us, we practice this, we virtually lead to the path that leads to the Nibbana. Buddha during his lifetime also there are many examples, ladies and gentlemen, you can recall that when he got enlightened, from that point onwards, for next 45 years, he preached Dhamma for the people to walk on this path of happiness and morality. And at the time of attaining Mahaparinibbana also, when an old person came to him and he said that, I heard that you are passing away, you are attaining Nibbana, Mahaparinibbana. Will you please teach me the Dhamma? Anand stopped that gentleman, but the Buddha overheard that conversation and he said, Ananda, don't stop him. Let him come to me. And he taught Dhamma in just concise way. Sabba papasa karanang kuslasa upasampada sachitta pariyodapnang etang buddhanasasana. So that is what is the most compassionate way of living for the people. Bahujana hitaya, bahujana sukhaya, for the betterment of the society. So at the time of attaining Mahaparinibbana also, Buddha had that great compassion in heart to teach Dhamma to the people. And during his lifetime, what he did? Many people, they were against they used to criticize him. They were against his doctrine of teaching all those things because those who were not getting benefited, they were against him. They started raising their voices, but Buddha never had shown the enmity towards them. Take an example of Chincha. Take an example of Angulimal, a very famous dacoit. But with love and kindness and compassion towards him, he virtually made him a great monk. There are many other examples, not only towards the human beings, but then there is an example of elephant Nalagiri, who was set free to kill him. But the Buddha had shown great compassion towards the animals also. So like that, there are many such examples, rich and poor and critics. All those things he has done only for the sake of the humanity and the mankind. So all these things we can achieve only when we take away the ignorance from our mind. So what is that? That is nothing but the Ekaino Maggo that the Buddha has taught. That is Noble Eightfold Path. So whatever you read about, whatever you understand about Buddhism, you will find that every point of it, you can virtually connect to the Noble Eightfold Path. You see, now let us take an example of compassion. Right speech, right action, as Engineer Reddy sir was telling about, that when somebody meets with an accident, the people should go and help. But that is, we need to make the rules and regulations and tell people that no action will be taken against those people who bring the patient, that person who meets with an accident to the hospital. People are scared. If we go, there will be inquiry how he met with an accident and will be unnecessarily get trapped into this. Such fear should not be there. When the mind is full of purities, such fears, they have no place in such kind of pure mind. So such behavior will come up from within, and you will be very much enthusiastic to help the people who need your help. Let us take an example of 10 perfections. The first one, that is the dana. Unless and until you have the compassion towards your fellow being, you have developed that fraternity in your mind, you won't think about the welfare of the people in the society. If you think that you have something to
give to the society. You have knowledge, you have, say for example, money, or Sabbadhanang Dhammadanang Jinati. If you understand the Dhamma, and if you want to spread Dhamma, if you feel that I got benefited with Dhamma by practicing Dhamma, let the others also be benefited. As I became happy, and as I am experiencing that great tranquility and peace in my mind, let my brothers and sisters also, they also be experiencing such kind of great relief, relaxation, and peace in mind, eternal bliss in mind. And when that overpowers your mind, that feeling, then only you get motivated to work on the path of spreading Dhamma to the people. You spread Dhamma, you spread the teachings of the Buddha. You learn to create certain facilities so that the people, it is easy for the people to come over and assemble and understand and listen to the talks on the Dhamma. If you are a scholarly person, you go on preaching on the Sunday schools. These are the practical things in today's world that we can do to spread Dhamma and to make the society practicing the Buddha's teachings. So such is the great power in that virtue of Maitri and compassion. As Maitri is little bit extension of the compassion. The Karuna, compassion that we show towards our human beings, our brothers and sisters. And the Maitri extends beyond that. It extends beyond to all the living and non-living objects. So that it includes the animals, our surroundings, our environment, and everything. So what ultimately, you protect your environment. You don't allow the trees to be cut. You show compassion towards the animals. You object the sacrifices. These are the wrongs in the society. People spread hatred in the society. You very peacefully, lovingly, and very humble manner, you argue with people for their benefit and your own benefit, that such wrong practices should not be happening in the society. So you go against that. So compassion doesn't mean that you should be silent when you see the wrongs happening in the society. No. You argue on the right side. Many times, if you see the debates between the Vasetta and the enlightened one, the great Buddha, you will see that Buddha has outrightly rejected most of the wrongs that were happening in the society. And when you will find that he remained silent on certain topics, not that the Buddha never had any argument against that, but then those things which were not profitable for the human beings, or they were walking on the path of Dhamma, Buddha had never uttered a single word on that. Say, for example, have you seen the God? Now, whether you say yes or not, there is no witness, there is no evidence to it. You cannot prove it. There are both ways people can argue, and they keep on arguing, and that argument can go for days and months and whatnot. And what at the end you achieve? Nothing. Neither side will achieve anything. So such kind of discussions which are not profitable, they are, we can call it virtually intellectual impotency. You know, hardly having any output out of it, such kind of discussion, whether howsoever intellectual those discussions may be. But if they are not profitable, they carry no meaning. And Buddha remains silent on those issues and topics. So Karuna is such a wonderful virtue. I believe that all of us, we should show that, because it leads to fraternity, it leads to developing a social harmony. And therefore, this is the need of the hour. We should teach our kids, we should spread this message in the society, that how important it is to be modest, to be humble, and to be helping to others. It's not just a lip service, but it should come from the heart. And that comes from the heart only when you purify your heart from within. And the only way for that is to practice the Buddha's teaching, the Ekaino Maggo, that is the Noble Eightfold Path. That is what I would like to say, sir, on this occasion. Thank you, Dr. Sanjay Garu. ఏ టాపిక్ మీద రిక్వెస్ట్ చేసిన సంజయ్ గారు చక్కగా చెప్తారు. మన బుద్ధిస్ట్ ఫ్యామిలీలో
అంత చక్కగా చెప్పేవాళ్ళు. మరికొందరు వస్తూ ఉంటే మన ఫ్యామిలీ గ్రో అవుతూ ఉంటుంది. మరి కిషోర్ కుమార్ గారు కనబడ్డారు ఈవేళ. కిషోర్ కుమార్ గారు, మన శ్రోతలకు మీరు ఏదైనా చెప్తారా, మాట్లాడతారా? సార్ అందరికి నమ్మబుద్ధి సార్. వినబడుతుంది సార్ వాయిస్? వినిపిస్తోంది. సార్ నేను చెప్పమన్నందుకు సంతోషం సార్. నేను ఎక్కువ రిలేటెడ్ మెడిటేషన్ టాపిక్ లో చెప్తాను సార్. ఇప్పుడు అనలయ బంతే గారు చెప్పిన అనుకంపష దాని గురించి, సంజయ్ సార్ చెప్పిన దాని గురించి, సో ఇది మనకి భావనలో ఎక్కువ డెవలప్ అవుతుంది సార్. ఇది అంటే మనము ఎప్పుడైతే ఈ మెడిటేషన్లకి వెళ్ళిన తర్వాత మనకు ఈ ప్యూరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ 100%. ఈ మెడిటేషన్లో మనం ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ను అబ్జర్వ్ చేసి తర్వాత ఈ అనలయ బంతే గారు చెప్పినట్టు మన ఈ లేయర్స్ అయితే ఏదైతే ఉన్నాయో 1 by 1 లేయర్స్ ఏదైతే మనకి సొసైటీ నుంచి ఉన్నటువంటి ఈ కావాలి అనేటువంటి సిస్టమ్ నుంచి మనము ఈ మెడిటేషన్ ద్వారానే, అంటే నా అనుభవంలో ఒక 3 years నుంచి నేను చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నా సార్. నాకు ఎన్జిఓ కూడా ఉంది. సో నేను ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్ అయినప్పుడు మేము ఒక కాన్సెప్ట్ ఏం తీసుకున్నామంటే పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి ఒక లైన్ తీసుకొని మేము ఒక ఎన్జిఓస్ పెట్టినాం సార్. మా బ్రదర్ వాళ్ళు మేమందరం కూడా సెల్ఫ్ ఫండింగ్తో ఈ రిలేటెడ్ అన్కంపాషన్ ఏదైతే ఉందో దీన్ని మేము ప్రాక్టికల్గా, అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే మనం ఎదుటి వాళ్ళ విషయంలో రెస్పాన్స్ అయినట్టు, ఇప్పుడు సార్ ఆంజనేయ రెడ్డి సార్ చెప్పినట్టు అక్కడ యాక్సిడెంటల్లో మనము రెస్పాన్సిబిలిటీగా మనం ఇన్వాల్వ్ అయినప్పుడు అది ఇంకో వేరే వాళ్ళకు అర్థం కాదు సార్. ఆ ఫీల్ అంటే ఆ హ్యాపీనెస్ నా దృష్టిలో అసలు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా అసలు ఆ గుడ్ ఫీల్ అనేది రాదండి. అంటే మనము సొంతంగా ఈ మన అనుభవం అనేది స్వానుభవం. అంటే జ్ఞానంలో నేను 2 టైప్లో నమ్ముతానండి. ఒకటి ప్రత్యక్ష జ్ఞానము, 2 పరోక్ష జ్ఞానం. అంటే మనం బౌద్ధంలో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానము ద్వారానే బౌద్ధము ఎక్కువ డెవలప్ అవుతుంది. ప్రత్యక్షం ద్వారానే మనము స్వానుభవంలోనే దీన్ని ఎక్కువ గ్రోత్లో వెళ్తాం అనేది నేను చాలా విశ్వసిస్తున్నా సార్. మన సార్ చెప్పినట్టు, ఆంజనేయ రెడ్డి సార్ చెప్పినట్టు, బంతే గారు చెప్పినట్టు, సంజయ్ సార్ చెప్పినట్టు ఈ అన్కంపాషన్ అనేది అయితే ఉంటే స్వతహాగా మనం ఎప్పుడైతే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మనకు చారిటీస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు యాక్సిడెంటల్స్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత హెల్పింగ్స్ కావచ్చు, అవి స్వతహాగా మనము చేసినప్పుడు ఆ ఫీల్ అనేది మనం ఇతరులకు ఎంత చెప్పినా కూడా కొంతవరకు, అంటే మనము ఒక రెఫరెన్స్ వరకు ఇవ్వగలుగుతాము. సో దయచేసి ఈ అన్కంపాషన్ విషయంలో నాకైతే ఈ 3 సంవత్సరాల అనుభవంలో నేను హ్యాపీ ఫీల్ సార్. తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మేము ఈ శానిటైజర్స్, మాస్క్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. సో అన్కంపాషన్ విషయంలో చాలా పెద్దలు చెప్పినట్టు అందరం కూడా, అంటే ఈ మెడిటేషన్ ద్వారానే నాకు అయితే ఎక్కువ డెవలప్ అయింది సార్. అప్పుడు అంతకుముందు ఇంత ఫీల్ ఏం లేకపోయేది. ఈ మెడిటేషన్ ద్వారా అది నేర్చుకొని ఈ అన్కంపాషన్లో నేను ఎక్కువ అనుభవంలో ఉన్నా సార్. సో నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ఒకసారి నమ్మబోతాయి సార్. థ్యాంక్ యూ కిషోర్ కుమార్ గారు, చక్కగా చెప్పారు. మన బంతీజీ గారు చెప్పినట్టు, మన సంజయ్ గారు, కిషోర్ గారు అందరూ చెప్పినట్టుగా సచ్చీలంతో సద్మార్గంలో మన బాధ్యతలు నిర్వహిస్తూ జీవించాలంటే అనుకంప ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం తప్పకుండా మరొకసారి ఇదే టాపిక్ మీద ప్రవచనం ఆర్గనైజ్ చేద్దాం. మరి ఇప్పుడు మనం ముగింపు వ్యాఖ్యలకు వెళ్ళబోయే ముందు రాజా గారు, ఆంజనేయ రెడ్డి గారు శ్రోతలకు ఏవైనా విశేషాలు చెప్తారు? అందరికి స్వాగతం అండి.
ముఖ్యంగా ఈరోజు మనకు ఈ రోజుతోటి సంవత్సరం పూర్తయింది. యాక్చువల్గా చాలా మంది బుద్ధిస్టులు చనిపోవడం ఇవన్నీ వరుసగా చూస్తూ మనం ఈ వారం పోస్ట్పోన్ చేద్దామన్నారు ఆంజనేయుడు గారు. అయినా కానీ మనం దానికి బ్రేక్ ఇవ్వద్దని చెప్పి ఒక రోజులో నిన్నే బంతేజీ గారిని అడిగి, ఆయన చాలా ఈ సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మాస్కులు పంచడం, తర్వాత భోజన వితరణ, తర్వాత ఆయన చాలా బిజీగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన్ని డైవర్ట్ చేసి ఒప్పించి ఈరోజు ప్రోగ్రామ్ తీసుకున్నాం. కాకపోతే చాలా చోట్ల నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఈరోజు. తర్వాత ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తీసేయబోతున్నారు కాబట్టి ఆర్నర్ చేయటమే బెటరు. చాలా మంది ఈవినింగ్స్ అంబేద్కర్ సీరియల్ చూస్తూ ఉన్నారు. 6 తర్వాత ఫ్రీ అవుతున్నారు, ఫ్రెష్ అప్ అయ్యి 6:30కి వస్తారు. మనం రెగ్యులర్ యాజ్ యూజువల్ లాక్డౌన్ తీసినాక 6:30కి వెళ్ళిపోదాం. ఒకటి విన్నపం. రెండోది, ఆ నెట్వర్క్ ఎవరెవరు స్పీకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నెట్వర్క్ విషయంలో కొంచెం ఒక ఎక్స్పర్ట్ని అక్కడికి పర్సనల్గా పంపించి దాన్ని కొంచెం ఒకసారి చెక్ చేసి, ఏలో ఎప్పుడో తీసుకున్న మొబైల్ ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడ నెట్వర్క్ మొబైల్ టవర్ ఏ దగ్గరగా ఉంది అది తెలుసుకొని, లేదా కొంతమంది అఫీషియల్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నియరెస్ట్ బూస్టర్స్ పెడతారు. అది కానీ ఏదో విధంగా టెక్నికల్గా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మెయిన్ స్పీకర్స్ చక్కగా మన ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ ఇష్యూస్ చెప్పేటప్పుడు రాజా గారికి నెట్వర్క్ కనెక్షన్ పోయింది. ఆంజనేయరెడ్డి గారు మరి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. మనం బుద్ధిజం ఇన్ ప్రాక్టీస్ అంటే సెన్సిటివిటీ డెవలప్ చేసుకోవడం అవసరము. అది మన ముందు మనకు అవేర్నెస్ ఉండాలి. సెన్సిటివిటీ మనం డెవలప్ మన చుట్టుపక్కల ఉన్న, బట్ వాట్ ఇస్ ఇట్ వీ కెన్ డూ టు హెల్ప్ పీపుల్ అరౌండ్ us, ఈవెన్ అవర్ ఓన్ రిలేషన్స్. హలో, వినిపిస్తుంది. ఏమైందంటే మళ్ళీ కట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అయింది. అయితే ఒక విషయంతో నేను ముగిస్తాను. ఇప్పుడు కోవిడ్ చాలా పాండమిక్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాము. చాలా మంది తెలుసుకోవాల్సింది, కుక్కట్పల్లిలో ఆంజనేయరెడ్డి గారు ఒక సెంటర్ రన్ చేస్తున్నారు, 30 బెడ్డెడ్. నేను చెప్తాను. అక్కడ ఎవరైనా వారు చెప్తారు దాని గురించి. దాన్ని ఎవరైనా అడ్మిషన్ అవ్వచ్చు, డొనేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదా ఊరైతే ఫ్రీగా చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ సుందర విజ్ఞాన భవన్లో ఒక 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన సుందర విజ్ఞాన సమితి వాళ్ళు చేస్తున్నారు. అలాగే ప్రగతి నగర్ లో మళ్ళీ సుందర విజ్ఞాన భవన్ వాళ్ళే అక్కడ ఇంకోటి రన్ చేస్తున్నారు. మేము ఒకటి మంచి అన్ని గుడ్ ఫెసిలిటీ తోటి మంచి ఫుడ్, రామ్కే వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారు. మెడిసిన్స్ పికప్ అండ్ డ్రాపింగ్ తో సహా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మెడిసిన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫుడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక 5-6 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. డాక్టర్స్ పర్యవేక్షణ ఉంది. అది జవహర్ నగర్ లో ఉంది. దాన్ని ఎవరైనా ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అది తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ఆంజనేయరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆకారాశ అనే ఒక హాస్పిటల్ ఉందండి. ఇది కూకట్పల్లి మెయిన్ రోడ్ లోనే ఉంది. రామదేవరావు హాస్పిటల్ పక్కన ఉంది. ఇది 40 బెడ్స్. ఈ కోవిడ్ హాస్పిటల్ ఈ మధ్య వేరే హాస్పిటల్ గా ఉంది, ఇప్పుడు కోవిడ్ కి మార్చాము దాన్ని. ఆ హాస్పిటల్ కి నేనే చైర్మన్. 40 బెడ్స్ ఉన్నాయి. ఇది కొత్తగా మొదలైంది. ఇది ఫ్రీ సర్వీస్. ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ ఫ్రీగా వెళ్ళి అక్కడ అక్కడ అడ్మిట్ కావచ్చు. ఐసోలేషన్ వార్డ్ ఉన్నది, తర్వాత కోవిడ్ వార్డ్ కూడా ఉన్నది. వాళ్ళకి తోచితే ఏదైనా డొనేషన్ చేయగలిగితే చేయవచ్చు, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. అంతా ఫ్రీగా చేస్తా ఉన్నాం. ఇది కూకట్పల్లి మెయిన్ రోడ్ లో ఆకారాశ హాస్పిటల్. ఇది ఒకటి. ఇంకొకటి ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మన బుద్ధిజం ఇన్ ప్రాక్టీస్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ లిజనింగ్ టు టాక్స్. కేవలం ఏదో అష్టాంగ మార్గం అది వినేసి వెళ్ళిపోయి అంతటితో అయిపోయింది అనుకుంటే కాదండి. వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. సెన్సిటివిటీ ఉండాలి. సెన్సిటివిటీ టు అదర్స్ సఫరింగ్, అదర్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉండాలి. అది మనం కాన్షియస్ గా కల్టివేట్ చేసుకోవాలి. నేచురల్ గా వస్తే అదృష్టమే, నేచురల్ గా రాకపోతే కాన్షియస్ గా కల్టివేట్ చేసుకోవాలి. అది లేనిదే బుద్ధిజం అనేది మీనింగ్లెస్ అవుతుంది. ఈ మాట ముఖ్యంగా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసి 2 రకాల హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. ఒకటి
ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు డబ్బు కట్టందే డెడ్ బాడీ ఇవ్వమని చెప్తారు. 15 లక్షలు 20 లక్షలు బిల్లు వేస్తారు, మీరు డబ్బు కట్టందే డెడ్ బాడీ కూడా ఇవ్వటం లేదు. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ అననుకంప, టోటలీ అగేన్స్ట్ అనుకంప. దెర్ ఇస్ అనదర్ హాస్పిటల్ ఇన్ వరంగల్. ఏ జబ్బు వలనైనా మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఏ కారణం వల్ల అయినా పేషెంట్ చనిపోతే టోటల్ బిల్ ఇస్ రిటర్న్. అది రియల్ అనుకంప. అంటే వాళ్ళు ఏ కారణం వల్ల చనిపోయినా, హాస్పిటల్ కారణం వల్ల కాదు, అతనికి సిచ్యువేషన్ బాగాలేక చనిపోయినా కూడా, ఎట్టి పరిస్థితి చనిపోయినా కూడా టోటలీ ది బిల్ ఈజ్ రిటర్న్ ఆఫ్. ఈ విధంగా గవర్నమెంట్ ఒక రూల్ తెస్తే తప్ప మన హాస్పిటల్స్ కి బుద్ధి రాదు. ఇప్పుడు వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ది సిచ్యువేషన్, ఇది ఏ క్రిస్టియన్ సొసైటీలో కూడా జరగదు, ఏ ముస్లిం సొసైటీలో కూడా జరగదు, ఇక్కడే జరుగుతా ఉంది. లక్షల లక్షల రూపాయల డబ్బులు కలెక్ట్ చేయడము, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద చూస్తూ ఉన్నారు దీన్ని, కోవిడ్ ని. అది ఎందుకు చెప్తున్నానంటే అంత నాశనం అయిపోయింది ఈ కల్చర్. దీన్ని ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలో మనం అందరం మనకు తోచిన పద్ధతిలో, మనకు పరిధిలో మనం బయటపడాలి కల్చర్ లో నుంచి, లేకపోతే ఈ దేశానికి ఫ్యూచర్ లేదండి. థ్యాంక్ యూ. ఒక్కటండి, ఒక విన్నపం. రాజా గారు చెప్పండి. సుచిత్ర దగ్గర మన బుద్ధిస్ట్ ఫ్యామిలీ నుంచి ఒక కుర్రాడు డాక్టరు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాడు, ఒక 20-30 బెడెడ్ హాస్పిటల్ అనుకుంటా. అక్కడ ఎవరన్నా పేషెంట్ డెలివరీ అయితే లేడీ అయితే మొత్తం బిల్ ఫ్రీ అన్నమాట. గర్ల్ బేబీ కనుక బోర్న్ అయితే ఈ వోంట్ ఛార్జ్, టోటల్ రైట్ ఆఫ్ అయిపోతుంది. అది కూడా కుర్రాడు చాలా అద్భుతం చేస్తున్నాడు. నటరాజ్ అనే బుద్ధిస్ట్, నటరాజు బుద్ధిస్ట్ వైజాగ్ లో ఉన్నాడు, వాళ్ళ కొడుకు అనమాట. ఆ అబ్బాయి కూడా మంచి సర్వీస్ చేస్తున్నాడు. మొన్న కరోనాలో కూడా బాగానే వితరణ అది చేశాడు, చాలా వర్క్ చేశాడు అబ్బాయి. ఇలా ఉన్నారు అక్కడక్కడ. ఇవి మంచి వాళ్ళంతా ఒక మనం ఒక పూసగుచ్చినట్టుగా వాళ్ళంతా ఒక రూట్ లో తీసుకురావాలి, ఒక దారం మాలా చేయాలి. అక్కడక్కడ ఉన్నారు ప్రతి ఊర్లోనూ. వారిని అందరినీ ఐడెంటిఫై చేసి మనం మన మార్గంలో ఉన్నారు, దూరంగా ఉన్నారు, వాళ్ళకు దగ్గర చేర్చాలని ఈ చర్చిత ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తాం. ఒక లిస్ట్ తయారు చేస్తే మెరుగండి. ఇలా సార్ చెప్పండి సార్. ఒక లిస్ట్ తయారు చేసి మన చరిచిత్తాల్లో పెడితే దాంట్లో పెడతాం. హాస్పిటల్ పేర్లు కూడా పెడతాము. కొత్తగా ఇంకొక హాస్పిటల్ కూడా వచ్చింది, వాళ్ళు అనదర్ గ్రూప్ ఇస్ రన్నింగ్ ఇట్, అది కూడా టోటలీ ఫ్రీ హాస్పిటల్. ఇవన్నీ కలెక్ట్ చేసి రేపు ఒక లిస్ట్ పెట్టేస్తాను. అచ్చంపేటలో కూడా ఒక బుద్ధిస్ట్ ఫ్యామిలీ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్ అద్భుతంగా కట్టారు. మొత్తం అక్కడ బుద్ధిస్ట్ అట్మాస్ఫియరే. వారం బుద్ధిస్ట్ క్లాసులు కండక్ట్ చేస్తారు. తర్వాత అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఆపరేషన్స్ కూడా చేస్తారు. చాలా అంతా ట్రైబల్ ఏరియా అది. వాళ్ళిద్దరు కూడా బుద్ధిస్ట్, స్ట్రాంగ్ బుద్ధిస్టులు, వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వీళ్ళందరినీ గ్రూప్ చేయటమే మన ఉద్దేశం అండి. తప్పకుండా వాళ్ళందరినీ మీ ముందు ఆ డేటాని షేర్ చేస్తాం. థ్యాంక్ యూ రాజా గారు. మరి ఇప్పుడు మనం ముగింపు వ్యాఖ్యలకు వెళ్దాం అంటారా ఆంజనేయ రెడ్డి గారు? సురేష్ గారు ముగింపు వ్యాఖ్యలు. అందరికీ జై భీములు, బుద్ధవందనాలు. ఈరోజు మనం యాక్చువల్గా 1 year కంప్లీట్ అయింది. 52 జూమ్ మీటింగ్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ we have completed 1 year of our continuous Zoom meetings conducted without any break. ఈ విషయంలో మనం ఆంజనేయ రెడ్డి గారిని, రాజా గారిని, మౌత్ కళ్యాణ్ గారిని, అందరినీ పార్టిసిపెంట్స్ ని కూడా మనం అందరినీ కూడా మనల్ని మనం అభినందించుకోవాలి. దట్స్ 1 పాయింట్. తర్వాత ఈరోజు మన ఇన్వైటీ అదృష్ట్ కుమార్ గారు చాలా డీటెయిల్డ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఫాదర్ అండ్ ఫాదర్ ఇన్ లా కూడా ఇద్దరు బుద్ధిస్ట్ అవటం అనేది ఇట్ ఈస్ ఏ బూన్ ఫర్ హిమ్. అండ్ సెకండ్లీ ఈరోజు అనుకోకుండా మనం మన ట్రూ బుద్ధిస్ట్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి, రవికుమార్ గారికి మనం 2 minutes సైలెన్స్ పాటించడం కూడా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ టుడే. అదొక మంచిది. తర్వాత బంతేజీ గారు ఇందాక మరి రాజా గారు చెప్పినప్పుడు వాయిస్ సరిగ్గా లేదు, మరి అందరికీ వినబడిందో లేదా అని చెప్తా ఉన్నాను.
బంతేజీ గారు చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్ గా ఆయన టైం స్పేర్ చేయటం చాలా కష్టం అని చెప్తే మేమే కొంచెం ఆంజనేయ రెడ్డి గారు, కేకే రాజా గారు కొంచెం ఆయన్ని బలవంతంగా ఒప్పించినట్లు లెక్క. ఎందుకంటే ఆయన ఆ, ఈ స్థిర చిత్తాలో పోస్టింగ్స్ పెట్టాము, మేము అన్ని ఫోటోలు పెట్టాము. ఆయన ఎవ్రీ డే ఆయన చేసినటువంటి వితరణ, ఆయన చేస్తున్నటువంటి సహాయము, వాళ్ళ విలేజెస్ లో బాగా కష్టపడి పనిచేసే వాళ్ళలో గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ ఆయన ఎంతో సహాయం చేస్తా ఉన్నారు. ఈ టైంలో ఆయన నేను టైం స్పేర్ చేయలేమంటే కొంచెం మనం బలవంతంగానే ఒప్పించవలసి వచ్చింది. ఆయన ఒప్పుని మనకి ప్రవచనం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా బుద్ధ వందనాలు తెలియజేసుకుంటాం. ఇంకా బంతేజీ గారి ప్రవర్తన బాగుందా లేదా అనే ప్రసక్తే లేదు. అయితే మనం అందరూ మాట్లాడారు, నేను పెద్దగా దాని గురించి ఏం మాట్లాడను. ఒకటే ఒక విషయం ఏంట్రా అంటే, అండర్స్టాండింగ్ ది అదర్స్ ప్రాబ్లం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియాక్టింగ్ టు ది అదర్స్ ప్రాబ్లం. దిస్ ఈజ్ రియాక్టింగ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనం ఈరోజు దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం అంతా మనం ఈరోజు విన్నాము. తర్వాత ఈరోజు మనకి ఆంజనేయ రెడ్డి గారు, కేకే రాజా గారు కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో చాలా ప్లేసెస్ లో కొంచెం పేద వాళ్ళకి, మన వాళ్ళకి అనే వాళ్ళకి సహాయం చేయడానికి చాలా హాస్పిటల్స్ పెట్టినట్టుగా చెప్పారు. మనం ఇక్కడ ఒక్క విషయం మనం గమనిస్తే, ఇదంతా కూడా బుద్ధిస్టులే చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి. ఇప్పుడు వరకు మన అచ్చంపేటలో కానీ, లేకపోతే మనం సుచిత్రలో కానీ, లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన అక్కడ కానీ, లేకపోతే మనకు కేకే రాజు గారు చెప్పిన హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూడండి, దే ఆర్ ఆల్ ఆర్గనైజ్డ్, దే ఆర్ ఆల్ మేనేజ్డ్ బై ఓన్లీ బుద్ధిస్ట్. అంటే బుద్ధిజం అనేది దిస్ ఈజ్ నథింగ్ బట్ అనుకంపమే. బుద్ధిజం అనేది మనుషుల్ని ఎలాగ కన్వర్ట్ చేసి వాళ్ళ యొక్క ధనాన్ని కానీ, టైంని కానీ ఏ విధంగా వాళ్ళు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఇందులో మనం గత సంవత్సరంగా మనం చేసినటువంటి శ్రమ యొక్క ఫలితం కూడా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఇందాక మన సుధాకర్ గారు అన్నట్టుగా మనం ఈ హాస్పిటల్స్ అన్ని కూడా లిస్ట్ చేసి మేము ఇందులో పోస్ట్ చేస్తాము, స్థిర చిత్తాలో పోస్ట్ చేస్తాము. సో దట్ అందరికీ తెలిసి ఎవరైనా కావాలనుకుంటే ఆ యొక్క ఫెసిలిటీని వాడుకోవచ్చు. అయితే నేను ఫైనల్ గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బంతేజీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం చేయలేకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. టైం లేకపోవచ్చు, లేకపోతే దూరంగా ఉండొచ్చు, ఏం చేయలేకపోవచ్చు. నథింగ్ రాంగ్. కాకపోతే చేసే వాళ్ళకి సహాయం చేయటం అనేది మాత్రం మనం తప్పకుండా చేయొచ్చు. అంటే ఇప్పుడు బంతేజీ గారు చేస్తున్నారంటే ఆయనకు ఒక 1000 రూపాయలు, 5000, 2000, 10,000 ఎవరికి తోచినంత వాళ్ళు ఆయనకి సహాయం చేస్తూ ఉంటే ఆయన ఈ కార్యక్రమాన్ని ఇంత ఎక్కువగా చేయగలరు, ఎక్కువ మందికి సహాయం చేయగలరు అనేది మనం గుర్తుపెట్టుకుని ఆయనకి మనం అందరం కూడా మనకి తోచినంత సహాయం చేసి ఆయన ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేసేలాగా చేయటం అనేది కూడా మన బాధ్యతగా అనుకుంటున్నాను. ఆయన యొక్క అకౌంట్ నెంబర్ను కూడా స్థిర చిత్తాల్లో షేర్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళు సహాయం చేయొచ్చు. మరి జూమ్ మీటింగ్ లో నేను ఇంతకన్నా ఈరోజు చెప్పాల్సింది ఏం లేదు. ఈరోజు మంచి సబ్జెక్ట్ విన్నాము, మంచి వ్యక్తులను కూడా కోల్పోయాము. ఎనీవే ఐ థింక్ మీ అందరికీ అటెండ్ అయిన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు అండ్ వందనాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. నమస్కారం.